తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటుందని, ఎక్కడ అశాంతికి తావివ్వకుండా పాలన చేస్తుందన్నారు ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎటువంటి జోక్యం చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు సహకరించామని అన్నమయ్య జిల్లా రాయచోటిలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగకుండా రౌడీయిజం, పోలీసిజంతో స్థానిక సంస్థలన్నీ హస్తగతం చేసుకున్నట్లు మంత్రి విమర్శలు గుప్పించారు. అయితే జెడ్పీ చైర్మన్ గా వైసీపీ అభ్యర్థి ఎన్నిక కావడంతో వారు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే 1-2 ఏళ్లలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయని, అట్టి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయ దుందుబి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాంప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి లాగా ఎన్నికలు జరగకుండా రౌడీయిజం, పోలీసిజంతో ఆ రోజు రాష్ట్రంలో ఉన్న స్థానిక సంస్థలన్నీ హస్తగతం చేసుకుంటే మా ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలైంది. ఎక్కడ ఏ మున్సిపల్ చైర్మన్నో, జెడ్పీ చైర్మన్నో, ఎంపీపీనో దించేదానికి మా నాయకత్వం కానీ మేము కానీ ముందుకు రావడంలే. ఎందుకంటే ఎక్కడ ఈ ప్రభుత్వంలో అశాంతికి తావులేదు కాబట్టి మేము ముందుకు రావడంలే. ఈరోజు మీరు అందరూ గమనించారు, కడప జిల్లా, ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్ కోసం పోటీ పడితే వైసీపీ వాళ్ళు ఈరోజు ఏదో గొప్ప ఘనకార్యం చేసినాము, జెడ్పీ చైర్మన్ మేము దక్కించుకున్నామని చెప్పి ఈరోజు హడావిడి చేసి కడపలో కేకులు కోసుకోవడం, దండలు వేసుకోవడం జరుగుతూ ఉంది. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 50 జెడ్పీటీసీలు రాజీనామా చేసి ఎలక్షన్లకు వస్తే ఎవరు ఇక్కడ ఈ జిల్లాలో గెలుస్తారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. అంతేగాని వాళ్ళ కుర్చీల కోసం వాళ్ళే కొట్లాడుకొని ఈరోజు ఏదో తెలుగుదేశంపై మేము యుద్ధం చేసి జెడ్పీ చైర్మన్ కైవసం చేసుకున్నామని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. రాబోయే 1-1.5 సంవత్సరాల్లో స్థానిక